నిజమే, పరిపాలన రాకపోతే అడిగి తెలుసుకోవాలి. వరదలకు మాది బాధ్యత కాదనుకున్నాడు ఆయన. వానబడితే నేనేం చేస్తా అనుకున్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు. వానబడితే మాకేం సంబంధం, వరద వస్తే మాకేం సంబంధం అన్నట్టుగా ఉంది నిన్న సాయంత్రం వరకు, నిన్న రాత్రి వరకు కూడా వీళ్ళ ప్రవర్తన. ప్రజల నుంచి సోషల్ మీడియాలో డిమాండ్స్ వచ్చేంత వరకు ఇది మాది కాదనుకున్నారు. నేను మిగతా రాజకీయ విమర్శలు జరుగుపోలే, వాటి గురించి మాట్లాడట్లేదు. ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యాన్ని మాత్రమే నేను ఎత్తి చూపదలుచుకున్నా. వారికి ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయదలుచుకున్నా. ఇక్కడి నుంచైనా ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వందే వైఫల్యం. మళ్ళీ కూడా ఉందని చెప్తున్నారు, మళ్ళీ 5వ తారీఖు ఉందని చెప్తున్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఈ రాష్ట్రానికి బాధ్యులు మీరు అనే విషయాన్ని గుర్తు చేసుకొని పనిచేయాలని చెప్పి, ప్రతి క్షణం పనిచేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నాను. నిన్న ఉదయం మేము మాట్లాడినాం, హరీష్ రావు గారు మాట్లాడినారు, మీరు చూసినారు. ఒక అక్షరం ఏమన్నా విమర్శ చేసిండ్రా? ఎంత స్పష్టంగా చెప్పినాం. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది అనే విషయాన్ని ఈ ముఖ్యమంత్రికి తెలియదు, ఈ మంత్రులకు తెలియదనే చెప్పినాం మేము. వాస్తవానికి అది కూడా చెప్తున్నాం. కనీసం మనం చెప్పడం వల్లనైనా నిద్ర లేస్తారు, మేల్కొంటారు. ఒక విమర్శ మీకు ఏమైనా కనిపించిందా? ఒక అక్షరం నిన్న ఉదయం హరీష్ రావు గారు మాట్లాడిన దాంట్లో ఎప్పుడు ప్రజల నుంచి వెళ్ళి ఆ రకమైన ప్రశ్నలు మొదలైన తర్వాత కదా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మాట్లాడినాక కదా, అదే సోషల్ మీడియాలో అక్కడే వచ్చింది కదా. ఒక కుటుంబం వాళ్ళే పాపం ఇంటి మీద చిక్కుపోయిన కుటుంబం, ఇక ప్రభుత్వం నుంచి సాధ్యం కావట్లేదు అని చెప్పి ఎవరి ద్వారానో వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకొని గజ ఈతగాళ్లను మేము డబ్బులు ఇస్తాం రండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళ దాంట్లో నుంచి బయటపడింది. ఇందులో రాజకీయ విమర్శలు ఏమైనా? ఇప్పుడు కూడా నేనేం రాజకీయ విమర్శ చేయలే. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విషయాన్ని మాత్రమే, ఈ ప్రభుత్వం యొక్క పని విధానం మాత్రమే చెప్పిన నేను. ఇప్పుడు తప్పని చెప్పకపోతే ఎట్లా తెలియాలి వాళ్ళకి? నిజమే, మీకు అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరు, మేము కాదంటలేదు. మమ్మల్ని సలహా అడిగితే మీకు నామోషి కాబట్టి మీరేం అడగరు, నువ్వు అడగకపోయినా చెప్పినాం, మీకు సమాచారం ఇచ్చే విధంగా చెప్పినాం. నేను ఇప్పుడు రాజకీయాలు వద్దని అన్నా కాబట్టి ఆగుతున్నా, కానీ రేపు ఎల్లుండి మాట్లాడదాం. ఉత్తమ్ ఉన్నప్పుడు ఏం జరిగినా ఒక్క పని చేద్దాం సోదరా. గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా ప్రతి సంవత్సరంది, 2014 ముందు గూగుల్ మ్యాప్ తీద్దాం, ఇప్పుడు కూడా గూగుల్ మ్యాప్ తీద్దాం. ఉత్తమ కాలంలో జరిగినాయా కబ్జాలు, చెరువులు తోడకాలు ఇప్పుడు జరిగినాయా, అన్ని దుర్మార్గాలు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అది హైదరాబాద్ కావచ్చు, అది కోదాడ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరి కాలంలో కబ్జాలు జరిగినాయి, ఎవరి కాలంలో నాలాలు ఆక్రమించిండ్రు, ఎవరి కాలంలో మొత్తం నదుల్ని ఆక్రమించిండ్రు, ఎవరి కాలంలో చెరువుల్ని మాయం చేసిండ్రు, వాటిపైన చర్చ వేరే పెడదాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈయన అబద్ధం చెప్పినా, నేను అబద్ధం చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదు కదా. తీద్దాం, ప్రతి సంవత్సరం తీసుకుంటూ పోదాం. 1950 పోదామా, ఇంకా ముందుకు పోదామా, తీద్దాం. హైదరాబాద్లో ఏ కాలనీకి ఎప్పుడు అనుమతులు ఇచ్చిండ్రు, ఏ అధికారులు ఇచ్చిండ్రు, ఎవరు పీరియడ్లో వచ్చినాయి, ప్రతి ఉంటుంది కదా, రికార్డులు అన్నీ ఉంటాయి కదా. నేను ఇప్పుడు వాటి జోలికి వదలుచుకోలేక, ఏది ఎక్కడ మునిగడానికి ఎవడు కారణమో, ఈ రాష్ట్రం మునిగిపోవడానికే కాంగ్రెస్ కదా కారణం. ఉన్న తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టినందుకు కదా మునిగిపోయింది, ఆనాడే కదా మునిగిపోయింది ఈ రాష్ట్రం. ఆ నుంచే మొదలైంది కదా దరిద్రం అంతా. అద్భుతంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని నాశనం చేసింది వీళ్ళు వచ్చినాకనే కదా.
వాళ్ళ రాకతోనే కదా ఈ చెత్త అంతా చేరింది.